అర్ధమరాత్రి దాకా తెలివితో నుండి ఇంటోళ్లతో కేక్ కట్ చేసి దోస్తులకు ఫోన్ చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి ఆ టెన్క ఆకిట్ల అలుకు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వర్షి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి అందులో రంగులు నింపి కొత్త ఏడాదికి ఎల్కని చెప్పే వరకు కోడి కూస్తూనే ఉంటుంది. 31st నాడు అక్కలంతా ఇట్లా సంబురాలు చేసుకుంటారు. దానికి జరంత టైం ఉన్నది కానీ అన్నలు ఏం పని మీద ఉన్నారో చూడండి ఇప్పుడైతే. రేపు గీయాళ్లకు దునియా షేక్ అవుతుందటుల్లో తినుడు తాగుడు ఊగుడు ఎగురుడు ఈ ఆటల మందలు ఖతమై కోలపార లూటి అవుతాయి. మందు దుకాణాలు జిబ బాల్ర బీర్ర తానం. December 31st అంటే అట్టుంటది. మళ్ళా ఏడాదంతా తాగింది తిన్నది ఒగెత్తు ఇయ్యాలొగెత్తు అనుకుంటారు. ఆ బ్రాండ్ లేదు ఈ సరుకు రాదనే మాటిన వాడకుంటా అర్ధమరాత్రి 12 గంటల దాకా వైన్సులు కుల్లా 1 గంట దాకా బాల్రు కుల్లా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఒక 2 మేకలు తాటికల్లను ఒక 20 లీటర్ల ఆర్డర్ పెట్టాం. యూత్ అంతా కలిసి చిందలేసుకొని ఒక మేకని అలాగే మన ఆరోగ్యానికి తాటికల్లు మంచిది కాబట్టి అది తెచ్చుకొని రెగ్యులర్ గా ఉండే స్టాక్ కన్నా ఎక్కువ మోతాదులో పెట్టాలనుకుంటున్నాం. ఒక 30-40% కూడా ఎక్కువ మాల్ తెప్పించడం కూడా జరుగుతుంది. ఇంకా 20-30% కూడా ఎక్కువ తెప్పించుకోవడానికి ప్రయత్నం తెచ్చినాం. ఏహే ఎప్పుడు ఇంట్లోనేనా అనుకుంటే రెస్టారెంట్లు ఈవెంట్లు రిసార్టులు రేట్ ను బట్టి ఫుడ్ మందు ఎంజాయ్. జిమ్ లైట్ల కిందట దమ్మరో దమ్ము డించక అనుకుంటే డీజే పాటలు ఆడాడ హీరోయిన్లు సెలబ్రిటీలు కూడా వచ్చి ఆడి పాడుతున్నారు. మాత్రము అప్పుడే పోతే నడవది ముందే బుకింగ్ చేసుకోవాలి. 2 DJs, DJ Vinish and DJ Ecstasy will be performing for 3 hours. Lot of DJs from Hyderabad, DJs from all over Mumbai, Chennai నుంచి కూడా వచ్చి మన దగ్గర పర్ఫామ్ చేస్తున్నారు. నీ దావత్ కిన వారేతో మందు లేకుంటే నడవదా అనేటోళ్లకు సపరేట్ సౌలత్ చేస్తున్నారు నారాజు కాకుండా. డిన్నర్ వాళ్ళ క్యాండిల్ డిన్నర్ అరేంజ్ చేస్తున్నాం, క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తున్నాం. మేము ఇచ్చే ఫెసిలిటీస్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లావిష్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. ఇక్కడ లిక్కర్ పర్మిషన్ వాళ్ళకి లిక్కర్ లేదు. యాక్చువల్లీ లిక్కర్ లేని వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక సపరేట్ కిడ్ జోన్ ని ఏర్పాటు చేసినాం. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఏడ దాగినోళ్ళు ఆడనే ఉండు నిజారా. గా నిశాల బండి వేసుకొని కాలు వేసుకొని రోడ్ల మీదకి వస్తారంటే సీదా చెంచలు కూడా చేయలేము. మళ్ళా పట్నం అంతా ఏడ చూసినా పోలీసులు తయారుగా ఉంటారు రిమోమీటర్లు పట్టుకొని. అప్పుడు ఊదిచ్చుడు మార్కులు మంచిగా వచ్చినాయి అనుకో బండి గుంజుకపోతారు, 10,000 దండగా రాస్తారు, కోర్టుకెళ్లి జైలుకు పంపుతారు. ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. 31st అడిగిన మందే నారా ఇంకింత మత్తు కావాలని డ్రగ్స్ తెరువు పోయే రాయింత పబ్బుల మీద గట్టి నజరేసిరు ఈగల్ పోలీసులు. ఇప్పుడు సెలైవా కిట్స్ కూడా వచ్చినాయి. ఇమ్మీడియట్ ఆన్ ది స్పాట్ చెకింగ్ అయిపోతుంది, ఆన్ ది స్పాట్ తెలిసిపోతుంది. మీరేం పిలానేసిరో సంబురాలు ఇంటనో బయటనో మీ ఇష్టం గానీ నిమ్మలంగా చేసుకోండ్రి. తాగి రోడ్ల మీదకి వచ్చి కొత్త ఏడాదిలో కోట్ల చుట్టూ తిరిగే కథ వేసుకోకుండా జరా ఇగుంటాం మరి.